ఎలాంటి వారం మనం డిపెండెంట్ పీపుల్ అంటే మనము ఒకరి క్రియేట్ చేస్తే ఆ క్రియేషన్లో మనం బ్రతుకుతున్న వారం. కానీ దేవుడు ఎవరు? క్రియేటర్, ఆయన రూలర్, ఒక కింగ్. ఆయన కింగ్డంలో మనం ఉన్నాం. అయినప్పటికీ దేవుడు అంటున్నాడు, ఆయన మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. మరి ఎప్పుడైతే నిన్ను నువ్వు తగ్గించుకుంటావో, ఆత్మలో నిన్ను నువ్వు తగ్గించుకొని ఆయన పాదాల దగ్గరికి వచ్చే, దేవా నేను పాపిని, నన్ను క్షమించు, ఇదిగో నాకు ఇంత డబ్బు ఉండొచ్చు, లేదా నాకు ఇంత స్టేటస్ ఉండొచ్చు, ఇంత పరపతి ఉండొచ్చు, ఇంతమంది జనం నాకు ఉండొచ్చు, కానీ ప్రభా ఇదిగో నీ పాదాల దగ్గర తండ్రి ప్రభా నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను ప్రభా, నన్ను నేను తగ్గించుకుంటున్నాను ప్రభా, హ్యూమిలిటీతో నన్ను నేను నీ దగ్గర పెట్టుకుంటున్నాను ప్రభా, నన్ను దర్శించు, నాకు సహాయం చేయి, దీనురాలను దరిద్రురాలను నన్ను కరుణించు అన్నప్పుడు ఆయన కళ్ళు ఆయన త్రిప్పివేసే దేవుడు కాదంట, ఆయన మన పట్ల లక్ష్యం ఉంచే దేవుడు అంట. మరి నీ ఇంట్లో నువ్వు ఎంతగానో తగ్గించుకుంటున్నావేమో, నీ భర్త దృష్టికి కానీ, నీ భార్య దృష్టికి కానీ, లేదా నీ అత్తమామల దృష్టికి కానీ, లేదా ఎవరైనా సరే నీ ఆఫీస్లో అయినా బయటైనా ఎక్కడైనా నిన్ను నువ్వు తగ్గించుకుంటున్నావంటే అది ఎన్నటికీ నీకు హాని చేయదు, ఎన్నటికీ నువ్వు అలానే మిగిలిపోవు. కానీ దేవుడిని లక్ష్యం చేస్తానని దేవుడు చెప్తున్నాడు. అవునా? మరి దేవుడు అంటున్నాడు, నిన్ను తగ్గించుకోవడం ఆ దేవుని దృష్టికి ఎంతో అమోఘంగా ఉంది, ఎంతో ఇష్టంగా ఉంది దేవునికి. ఎవరైతే తగ్గించుకుంటారో, తాము తగ్గించుకుని వారు హెచ్చింపబడదురు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము ఒక పాట్లో ఉన్న వాటర్ త్రాగేవారమే కానీ ఆయన ఓషన్స్ని క్రియేట్ చేయగలిగిన వాడు. మనం రెయిన్ వస్తే మనం దాన్ని ఒక పాట్లో మనం స్టోర్ చేయగలిగిన వారమే కానీ ఆయన రెయిన్ ఇచ్చే దేవుడు, స్కైస్ని క్లౌడ్స్ని ఆయన నిర్మించిన దేవుడు. మరి ఆయన ఇచ్చిన ఆహారాన్ని మనం తీసుకుంటున్నాం. ఆ ప్లాంట్స్, యానిమల్స్ ఏవైతే మనం తీసుకుంటున్నామో అవంతా ఆయన ఇచ్చిందే, ఆయన సృష్టికర్త. అయినప్పటికీ ఆయన మనల్ని డిపెండెంట్ పీపుల్ వీళ్ళు అని చెప్పేసి దేవుడు మనల్ని వదిలేయలేదు. కానీ వీరు ఎప్పుడు నాకు ప్రార్థన చేస్తారు, ఎప్పుడు నా ఎద్దకు వస్తారు, నా బిడ్డలు ఎప్పుడు నన్ను వెతుకుతారని ఆయన మన పట్ల లక్ష్యం ఉంచే దేవుడు అంట. మరి ఇంకొక మాట కూడా దేవుడు అంటున్నాడు, ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగునంట. ఇదంతా నాది, నేను చేసుకున్నది, ఇదంతా నేను సంపాదించుకున్నది, ఇటువంటి పూర్ పీపుల్కి నేనెందుకు సమాధానంగా ఉండాలి, అసలు వాళ్ళెవరు అన్నట్లు నిన్ను హెచ్చించుకుంటూ ఉంటే, ఒక ప్రైడ్తో ఉంటే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను చూస్తున్నాను, జాగ్రత్తగా ఉండని దేవుడు చెప్తున్నాడు. మరి ఆయన దీనులను లక్ష్యపెట్టి దగ్గరకు తీసే దేవుడు, గర్విష్ఠులను దూరం పెట్టే దేవుడు అంట. మరి భయపడదామా దేవునికి? ఆయన మీద మనం లక్ష్యం ఉంచితే ఆయన మనని త్రూ అవుట్ మన లైఫ్ ఆయన మన మీద లక్ష్యం ఉంచి మనకు ఆలోచన చెప్పి మనకు ఆశీర్వాదం ఇచ్చే దేవుడు కనుక ఆయన ఎప్పుడు మనం వదిలిపెట్టద్దు. ఆయన పట్ల మనం తగ్గింపు కలిగి ఉందామో ఆయనే మనల్ని హెచ్చించి ఆశీర్వదిస్తాడు. ఆమేన్.